పరిశుద్ధునికి మహిమ, దేవాతి దేవునికి మహిమ. దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవునికి మహిమ. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాకు ప్రతిదినము వాగ్దాన రూపంలో మీ మధ్యకి, మీ గృహాల్లోకి, మీ చేతిలోనికి వస్తూ ఉండగా ఎవరు కూడా నిర్లక్ష్యము చేయక దైవ సన్నిధిని, దైవ వాకును సంపూర్ణముగా రిసీవ్ చేసుకొని గట్టిగా దేవుని వాకుని పట్టుకున్నట్లయితే మీ జీవితాల్లో గొప్ప కార్యములు చూస్తారు. అలాగే ఈ వీడియో ఒకవేళ ఈరోజు క్రొత్తగా నీవు చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నిజమైన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చి చీకటిలో, అంధకారంలో, మరణ ఛాయల్లో, పాపములో, శాపములో ఉన్నటువంటి ప్రపంచ మానవాళి కోసము, వారి విడుదల కోసము తన ప్రాణమును అర్పించినటువంటి దేవాతి దేవుడు మనుషునిగా ఈ భూమి మీదకి వచ్చి మనుషుని యొక్క ఎమోషన్స్ అన్ని కూడా అనుభవించి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము చిందిస్తేనే పాపం విమోచన అని మన కోసము తన ప్రాణమును అర్పించినటువంటి దేవాతి దేవుని హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఆయనకి దేవునిగా నీ హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే నీవు ఈ లోకమందును పరలోకమందును సంతోష ఆనందములతో నీ జీవితం ఉంటుందని ప్రభునామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే ఇలా రాయబడి ఉంటుంది. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఇంగ్లీష్ లో కూడా ఇలా రాయబడి ఉంటుంది. చూడండి. గాడ్ ప్రామిసెస్ టు షో every lasting kindness to his people. ఆయన వాత్సల్యం అనేది ఎలా ఉంటుందంటే నిత్యమైన కృపతో, నిత్యము అంటే నిరంతరం, నిన్న నేడు నిరంతరం. ఈరోజు ఎక్కువగా వాత్సల్య చూపి రేపు తక్కువగా వాత్సల్య చూపే దేవుడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఉన్న స్థితిలో ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, ఆరోగ్య స్థితిలో ఉన్న, మంచి ఆరోగ్య స్థితిలో ఉన్నా, అనారోగ్య స్థితిలో ఉన్నా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, దేవుణ్ణి ప్రేమించిన, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిరంతరము ఆయన కృప నిత్యమైన కృప నీకు వాత్సల్యత చూపుతుంది, ప్రేమ చూపిస్తుంది. వాత్సల్యత అంటే ఒక తల్లి తన బిడ్డల పట్ల ఎటువంటి ప్రేమనైతే కలిగి ఉంటుందో అటువంటి వాత్సల్యత దేవుడు నీ మీద కలిగి ఉంటానని ఈరోజు దేవుడు నీకు ప్రామిస్ చేస్తున్నారు. వెరీ లాస్టింగ్ కైండ్నెస్ టు హీస్ పీపుల్. ఆయన కైండ్నెస్, ఆయన యొక్క ప్రేమ, ఆయన దయ, ఆయన యొక్క జాలి నీ మీద నిరంతరం ఉంటుందంట. అయ్యో నేను ఘోరమైన పాపినండి, దేవుడు నన్ను ప్రేమిస్తాడో ప్రేమించడో, నన్ను కరుణిస్తాడో కరుణించడో, నన్ను క్షమిస్తాడో లేదు, అసలు నన్ను రాణిస్తాడో రానివ్వడో. సమరయ స్త్రీ కూడా ఘోరమైన భయంకరమైన పాపముతో నిండినటువంటి స్త్రీ దగ్గరికి ఆయన మండుటెండలో నడుచుకుంటూ వెళ్ళాడని. నినివే పట్టణ ప్రజల యొక్క దోషం ఆయన దృష్టికి ఘోరమైనది అయినప్పుడు వారు మనస్సు త్రిప్పుకొని వారి చెడు నడతలు విడిచిపెట్టినప్పుడు దేవుడు వారికి చేస్తానన్న కీడు చేయక మాని పశ్చాత్తాప్తుడై వారిని ప్రేమించి విడిపించి విమోచించి వారి పాపముల నుంచి వారికి విడుదలిచ్చినటువంటి దేవుడు. ఈరోజు నీ జీవితంలో నువ్వే ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక నన్ను దేవుడు క్షమిస్తాడా? నా భార్యకి నేను అన్యాయం చేశానండి, నా భర్తకు నేను అన్యాయం చేశానండి. కొంతమంది భార్యను కాక వేరొక భార్యని, భర్త కాక వేరొకరిని, ఇలా ఒకరినొకరు మోసం చేసుకుంటూ భయంకరమైన జీవితాలు జీవిస్తూ కుటుంబాల్ని కల్లోలము చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. భర్తని లెక్క చేయక భార్య, భార్యని లెక్క చేయక భర్త, బిడ్డల్ని లెక్క చేయక తల్లిదండ్రులు లెక్క చేయక బిడ్డలు, ఇలా అస్తవ్యస్తమైపోతున్నటువంటి జీవితాలలో ఈరోజు నీ హృదయంలో ఒక పశ్చాత్తాపము కలిగి నా దేవుడు నన్ను క్షమిస్తాడా, ఆయన నన్ను ప్రేమిస్తాడా అంటే ఇదిగో ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. నిత్యమైన కృపతో నీకు ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడు. నిత్యమైన కృప, ఆయన కృప నీ మీద కుమ్మరించబడి ఆ కృపను బట్టి ఆయన నీ మీద వాత్సల్యత చూపిస్తున్నాడు. మనకు అర్హతే లేదు, అయోగ్యులమైనటువంటి నీ మీద, నా మీద దేవుని యొక్క కాపుదల, వాత్సల్యత నిరంతరం ఉంటుందని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఒకరికొకరి పట్ల నమ్మకాలు లేని స్థితి,
కుటుంబాల్లో అయినా, సంఘాల్లో అయినా, సమాజంలోనైనా ఒకరినొకరు నమ్మలేనటువంటి భయంకరమైన స్థితి, ఒకరినొకరు మోసం చేసుకుంటూ హృదయాలు చెడిపోయి, పురుగు పట్టిపోయి, మురికి పట్టిపోయి, హృదయ ఆలోచనలు తప్పిపోతూ భయంకరమైన జీవితాలు జీవిస్తున్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థ కావచ్చు, సమాజము కావచ్చు, కుటుంబంలో పురుగులు పట్టిపోతున్నటువంటి భయంకరమైన కార్యాలు జరుగుతున్నటువంటి ఈ దినాలలో దేవుని వైపు తిరిగినటువంటి నీ జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నిత్యమైన కృపతో ఆయన నీకు వాత్సల్యం చూపిస్తున్నాడు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటావా? అయితే దేవుడు ఈరోజు మరి నీతోనే మాట్లాడుతుండగా వ్యర్థము చేయక దేవుని మాటను ఆలకించే హృదయంలోనికి తీసుకున్నట్లయితే గొప్ప కార్యములు చూస్తావని ప్రభు నామములో మనవి చేస్తూ, దేవుని మాట తీసుకోకుండా నీ కార్యాలు జరుగుతాయని నేను చెప్పను. నువ్వు నిత్యమైన వాత్సల్యతను ఆమె చూపిస్తానన్నావు ప్రభా. నేను పాపినే, నేను ఘోరమైనటువంటి హృదయం కలిగిన వాడిని. అయినను నీవు నన్ను ప్రేమించే దేవుడువని, క్షమించే దేవుడువని, సమరయ స్త్రీని క్షమించావు, పాపాత్మురాలైన స్త్రీని క్షమించావు, సంసోనుని మరొకసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, దావీదుని క్షమించావు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మంచి సాక్ష్యం ఇచ్చావు. కాబట్టి నన్ను కూడా నీవు ప్రేమిస్తున్నావని విశ్వాసముతో నేను నమ్ముచున్నాను ప్రభా అని రిసీవ్ చేసుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఎంతో మంది దారి తప్పి తిరుగుతూ తండ్రి, వారి పాప శాప బ్రతుకులను బట్టి జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నటువంటి బిడ్డల్ని అయా నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపిస్తున్నానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మకమైన దేవుడు. ఎన్నో రకాలైనటువంటి నాయన వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. భయంకరమైన వ్యసనాలు, త్రాగుడు, జూదం, వ్యభిచారం, పాప శాప బ్రతుకుల నుంచి విడుదల దయచేయండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. ఆయా కుటుంబాల్లో కల్లోలమును కొట్టివేయండి. భర్త భార్యను మోసం చేస్తూ, భార్య భర్తని మోసం చేస్తూ, భర్త భార్యని మోసం చేస్తూ, బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేస్తూ, తల్లిదండ్రులు బిడ్డల మోసం చేస్తూ, కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమైపోతున్న ఈ దినాలలో తండ్రి, అయా పశ్చాత్తాప్తులై నీ మీద ఆధారపడిన బిడ్డలకి నాయన నీవు వాత్సల్యత చూపే దేవుడు. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. భారతదేశ తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. అన్ని డిపార్ట్మెంట్స్ లో నీ సన్నిధి ఉంచమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా మీ సన్నిధి ఉంచి మీకే మహిమ తెచ్చుకోనమని, జరుగుతున్న ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్ని మీకు మహిమకరంగా జరిగించి విడుదల దయచండి. యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.